వెల్కమ్ బ్యాక్. తెలుగు జాతి ఔన్నత్యానికి నాటకరంగం ఓ కీర్తి పతాక. సమాజాన్ని చైతన్యవంతం చేసి ఈనాటి ఆధునిక సమాజ ఆవిష్కరణకు కర్త కర్మ క్రియ నాటకరంగమే. తెలుగు సాహిత్యం నన్నయ్య భారతంతో ప్రారంభమైన తెలుగు నాటకం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతూ మానవీయ విలువలను పరిరక్షించే బలమైన సామాజిక మాధ్యమంగా మారింది. కానీ ఉత్సవాల పేరుతో అంతటి మహత్తరమైన కార్యక్రమం పరువు తీసేశారు. కళకు స్పెల్లింగ్ కూడా రాని వారంతా జడ్జి స్థానంలో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా నందుల్ని పంచేశారన్నది ప్రధాన ఆరోపణ. నందులను పంచేశారు. కాదు కాదు, ఇష్టం వచ్చిన వారికి ఇష్టారాజ్యంగా పనిచేశారు. ఇది అక్కడికి వచ్చిన కళాకారుల ఆవేదన. చెప్పాలంటే నందులు పనిచేశారు. సార్ చాలా కాలం నుంచి శ్రీకృష్ణదేవరాయలు అప్పుడు కళలు కాపాడేవాడు కదండి. ఆయన సామ్రాజ్యంలో ఉన్నటువంటి నటీనటులే నటులు. ఇప్పుడు వచ్చిన ఎవ్వడు నటుడు కాదు. నాటకం నాటికకు తేడా తెలియని జడ్జీలు, సరైన ఉచ్చారణ లేని యాంకర్, పద్యాలు కూడా పాడటం రాని వారికి అవార్డులు, స్థానిక నేతల సొంత డబ్బాలు. ఇది 15 రోజుల పాటు నంది నాటకోత్సవాల్లో జరిగిన తంతు. ఏది గొప్ప నాటకం, ఏది ప్రేక్షకుల్ని కట్టిపడేసిన నాటకం లాంటి అంశాలపై అవగాహన లేని న్యాయ నిర్ణేతలతో నందులను పంచేశారు. కళామ తల్లి ముద్దుబిడ్డలైన నాటక రంగం కళాకారులను ఆశీర్వదించటానికి అతిథులకు తీరిక చిక్కలేదు. ఆంధ్ర మహాభారతం తెలుగులో శ్రీకారం చుట్టుకున్న నన్నయ్య నడియాడిన నేలపై స్వయంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే నంది నాటకోత్సవం సాతా సీతాగా ప్రారంభమైపోయింది. కళాకారులకు కాసులు ఎంత ప్రాధాన్యమో అంతకు మించి కరతాళ ధ్వనులు కూడా కొత్త ఉత్సాహాన్నిస్తాయి. చప్పట్ల చప్పుల్లే వాళ్లకు ఉత్తేజాన్నిచ్చే గులికలు. కానీ అక్కడ ప్రోత్సాహం లేదు, ప్రోత్సాహకం అంతకన్నా లేదు. నచ్చినోళ్లకు నజరానాలు, నచ్చనోళ్లకు చీత్కారాలు. అంతా ఇష్టారాజ్యం అవార్డుల్ని పంచేశారు. దీంతో ఎంతో కష్టపడి ఇష్టపడి చేసిన కళాకారుల కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. సమయంలో ఉన్నవారు తొలినాటక ప్రదర్శన సమయానికి చాలా మంది పత్తాలేరు. విదేశాత్మక కథలను చూసేందుకు ప్రేక్షకులు క్యూ కడుతున్నా వాళ్లకు సరైన ఏర్పాట్లే చేయలేదు. మహిళామణులు, కళాకారులతో పాటు బాలలు తమ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నా స్థానిక నేతలు కళాకారులను తగు రీతిలో సత్కరించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నంది నాటకోత్సవాల తర్వాత కొన్ని సమాజాల కళాకారులు న్యాయ నిర్ణేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్షపాత ధోరణితో తమ ప్రదర్శనలకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఆనం కళాకేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. కళాకేంద్రంలో గత 15 రోజులుగా జరుగుతోన్న నంది నాటకోత్సవాల బహుమతులను రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ చివరి రోజైన శనివారం ప్రకటించారు. అయితే కొన్ని నాటకాలకు అసలు బహుమతులే రాకపోవడం, ఒక్కో నాటకానికి 3 బహుమతులు రావడాన్ని కొన్ని సమాజాల వారు నిరసించారు. ఎందుకు చేస్తున్నామంటే 10 సంవత్సరాల నుంచి దాదాపుగా 16 సంవత్సరాలైంది కేవలం యువకుల్ని నాటక రంగంలోకి రానివ్వట్లేదని న్యూ స్టార్ మోడర్న్ థియేటర్ ఇస్తాం. ఎంతో మంది యువకులను తయారు చేస్తాం. జాతీయ స్థాయిలో అవార్డులు కొట్టిన నాటకాలు కూడా ప్రాథమిక పరిశీలనకు కూడా ఎంపిక కావట్లా. ఒకవేళ ప్రాథమిక పరిశీలనకి ఎంపిక అయితే ఇలాంటి వృత్త జంబుకాలన్నీ మోడర్న్ థియేటర్ అసలు నాటకమే కాదని పక్కన పెట్టేస్తున్నారు. 80 మందితో చేసాం సార్, 5 లక్షలు ఖర్చు పెట్టాం. అంత దారుణంగా ఇంత దారుణమైన జడ్జిమెంట్ వేసి నాటకం కాదని పక్కన పెట్టారు.
కుమురం భీం, పడగనీడ, కుర్బానీ, వికసించిన మందారాలు ప్రదర్శనలపై పక్షపాతం చూపారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కుమురం భీంకు గతంలో మంచి అవార్డులు వచ్చాయని, ఈసారి ఏమీ తెలియని వారిని న్యాయ నిర్ణేతలుగా నియమించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు. యువ కళాకారులకు అన్యాయం చేశారని, మరోసారి యువత నాటక ప్రదర్శనలో పాల్గొనదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి మీరు ఇచ్చిన జడ్జిమెంట్ కి ఎన్నో సంవత్సరాలు ఇక్కడ ఎంతో మంది బాధలు పడుతున్నారు, బయటికి చెప్పుకోలేదు. కానీ ఈ సంవత్సరం నేను చెప్తున్నా ఆడవారి తరఫున, యువత అనేది నాటక రంగానికి ఈ సంవత్సరం నుంచి రాదు. విశ్వవిద్యాలయాల్లో ఈ సంవత్సరం నుంచి థియేటర్ కోర్సులు చేయరు. కళాకేంద్రం వద్ద ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిన పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి పాల్గొన్న బహుమతి ప్రదానోత్సవ సభావేదిక వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు హాలు బయట గేటు వద్దే కూర్చుని ఆందోళన కొనసాగించారు. జనం మెచ్చిన మేటి నవ్వుల నటుడు అలీకి సైతం నంది నాటకోత్సవాల్లో తీరని అవమానం జరిగింది. సభావేదిక వద్దకు వెళుతున్న అలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు అలీ. ముఖేష్ అబ్బాయి రోడ్డు మీద చెప్తుంటే ఎవరు గుర్తుపట్టడు, వాళ్ళు వెళ్తే గుర్తుపడతారు. ఆ విషయం తెలుసుకోవాలి వాళ్ళు అక్కడ. అంతేగాని ఈ ఊరు ఊరు ఎమ్మెల్యే ఎంపీలు అంటే నేను ఏ అదర్ స్టేట్కి వెళ్ళా, ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నా సంతూరు, నన్ను ఆపితే నాకు ఏ బయలు ఇచ్చినట్టు. అందుకోసం నేను అంటే కేవలం ఒక కళాకారుల కోసం కేవలం మురళీమోహన్ గారు మీద అభిమానంతో రాజమండ్రి రావడం జరిగింది తప్ప అదర్వైజ్ ఈ రోజు ఏదో నేను బెస్ట్ గా రావాలని కాదు. ఎఫ్డీసీ వెబ్సైట్ నంది నాటకోత్సవాల సావనీర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. 2013 సంవత్సరానికి ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాన్ని ప్రముఖ నటుడు పేపకాయల లక్ష్మణరావుకు అందజేశారు. అంతకుముందు వేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. బహుమతి ప్రదానోత్సవం జరిగే వరకు ఆందోళన చేస్తున్న కళాకారులను పోలీసులు సభావేదిక వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇది వాల్టి ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.